ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగం. ప్రభుత్వ పాలన సక్రమంగా నిర్వహించాలంటే ఉద్యోగుల పాత్ర ఎంతగానో దోహదపడుతుంది. వీరు సక్రమంగా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తదనుగుణంగా ఉద్యోగులకు సకాలంలో చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు కానీ, ఉద్యోగుల జీవన ప్రమాణాలకు అనుగుణంగా, నిత్యావసరాల ధరల పెరుగుదల సూచికను అనుగుణంగా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒక డిఏ కరువు భత్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో 2023 జూలై వరకు 3 కరువు భత్యాల వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను తక్షణం చెల్లిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తారీఖున వేతనాలు చెల్లిస్తామని, సప్లిమెంటరీ బిల్లులను 15/10 దినములలో చెల్లిస్తామని, ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇచ్చే డిఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తామని హామీలు ఇచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పిఆర్సీని ప్రకటించి 6 నెలల లోపు సిఫార్సులను అమలు చేస్తామన్నారు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పట్ల విశ్వాసంతో ప్రజలు మీ పార్టీకి సానుకూలంగా ఉండటం వల్లనే మీరు అధికారంలోకి రాగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లే కీలకమనేది బహిరంగ రహస్యం. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎంతకాలం ఓపిక పట్టాం. కానీ ముఖ్యమంత్రి దేశంలో నాకు అప్పులు ఎవరూ ఇవ్వడం లేదు. నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు. నేను ఏ సంక్షేమ పథకాలు ఆపి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇమ్మంటారని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. మీ హుందాతనానికి ముఖ్యమంత్రి హోదాలో ఈ మాటలు మాట్లాడడం సరైనవి కావు. పైసలు లేవంటూనే మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఆపగలుగుతున్నారా అని అవన్నీ అమలు చేసుకుంటున్నారు కదా. అదేవిధంగా ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బకాయిలు, అందులో మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మా జీపీఎఫ్ నిధులను దారి మళ్లిస్తున్నారు? సిఏజీ రిపోర్టు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు ఎప్పుడో కేటాయించారు కదా. మరి ఆ నిధులు ఎందుకు వివిధ పథకాలకు వెచ్చిస్తున్నారు? నన్ను కోసిన డబ్బులు లేవంటూనే మీరు ప్రపంచ సుందరి మనుల పోటీలకు 500 కోట్లు వెచ్చించడం, గ్లోబల్ సమ్మిట్‌కు 200 కోట్లు వెచ్చించడం, మెస్సీ ఫుట్బాల్ పోటీలకు 100 కోట్లు, ముసి సుందరీకరణకు 150,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఫోర్త్ సిటీ డెవలప్‌మెంట్‌కు వీటన్నిటికీ డబ్బులు రాగా కేవలం రిటైర్ అయిన ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన బకాయిలు కేవలం 7, 8 వేల కోట్లు లేవని అంటున్నారు. ఈ వైఖరిని 14,000 కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. మిమ్మల్ని కొత్తగా మేము కోరికలు కోరడం లేదు. ఎలాంటి ఉచితాలు అడగడం లేదు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మరియు మాకు రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు చెల్లించమని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోవడం చాలా బాధాకరం. కొంతమంది ఇప్పటికీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సకు డబ్బులు లేక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు అప్పుల బాధ భరించలేక మానసిక స్థితి సరిగ్గా లేనందున ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంతవరకు అతని ఆచూకీ లేదు. వీరి మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇకనైనా మానవతా దృక్పథంతో రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బాధలను అర్థం చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ ఏకమొత్తంలో చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా 14,000 కుటుంబాల పెన్షనర్లు ప్రాధేయపడుతున్నారు. మేము రిటైర్డ్ అయ్యి 21 నెలలు గడిచినా తమకు హక్కుగా అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ప్రభుత్వం సమయానికి అందించడం లేదంటూ కొంతమంది కోర్టులను కూడా ఆశ్రయించారు. కోర్టులు కూడా పలు ఆదేశాలు జారీ చేశాయి. అయినా ప్రయోజనం లేదు. ఈ సమస్యల పరిష్కారానికి నెలకు 700 కోట్లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ 700 కోట్లలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కనీసం 10% కూడా చెల్లించడం లేదు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వారి పెండింగ్ బకాయిలు మరియు జీపీఎఫ్, పార్ట్ ఫైనల్ మరియు పంచాయతీరాజ్ ఆర్&బి కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం డిసెంబర్‌లో 713 కోట్లు చెల్లించామని చెప్పినప్పటికీ అవి కూడా 90% సర్వీసులో ఉన్న ఉద్యోగుల జీపీఎఫ్, పార్ట్ ఫైనల్‌లో ఉన్నాయి. కేవలం 10% మాత్రమే రిటైర్డ్ అయిన ఉద్యోగుల జీపీఎఫ్ మాత్రమే ఫిబ్రవరి 25 వరకు వచ్చాయని చెబుతున్నారు. ఈ విధంగా చెల్లిస్తున్నట్లయితే ఇంకా 2 సంవత్సరాలు అయిన డిసెంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన వారికి రిటైర్మెంట్ బకాయిలు అన్నీ రావు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఏక మొత్తంలో చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు.